చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నేతలు చెప్పే రెగ్యులర్ డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు వాళ్లకే రివర్స్లో చెప్తోంది కేంద్రం. విభజన విషయంలో ఈ సూత్రాన్నే ఫాలో అవుతోంది. సమైక్య రాష్ట్రం కోసం ఎవరికి వాళ్లు రాజకీయం చేస్తున్నారు. ఓట్ల కోసం లేనిపోని భయాల్ని సృష్టిస్తున్నారు. నేతల పొలిటికల్ డ్రామాల్ని పక్కన పెట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విభజన కసరత్తులో వేగం పెంచింది. ఇచ్చిన టైంలోనే పని పూర్తి చేసేలా పావులు కదుపుతోంది. ఇంతకీ విభజన విషయంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న స్టెప్ ఏంటి? బైఫరికేషన్ విషయంలో ఏం చేస్తోంది? కేంద్రం వేగంగా పావులు కదుపుతున్నా నేతలు పిడివాదం దేనికోసం? దీనిపై V6 స్పాట్లైట్. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భద్రత, హైదరాబాద్. రాష్ట్ర విభజనతో ఎన్నో అంశాలు తెరపైకొచ్చాయి. మరెన్నో సమస్యలు ముందుకొచ్చాయి. అన్నింటికీ పరిష్కారం చూపిస్తామంటోంది కేంద్రం. కానీ నేతలేమో వాటినే గోరంతలు కొండంతలు చేసి జనాన్ని రెచ్చగొడుతున్నారు. చెప్పిన డైలాగ్సే తిప్పి తిప్పి చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇంతకీ నేతల గోలేంటి? కేంద్రం ఏం చేస్తోంది? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ నేతలు రెగ్యులర్గా చెప్పే డైలాగ్ ఇది. సమస్య ఏదైనా ఎంత సీరియస్ అయినా సరే ఠక్కున గుర్తొచ్చే సామెత ఇది. దాని తర్వాత అంతకన్నా పవర్ఫుల్ డైలాగ్ నో కామెంట్. ఈ రెండు డైలాగ్స్తో చదరంగమాడే నేతలను చాలామందినే చూశాం, చాలాసార్లు విన్నాం. ఇప్పుడు ఈ రెండు డైలాగ్స్తోనే పని పూర్తి చేస్తోంది మంత్రివర్గ ఉపసంఘం. నేతలు ఏం మాట్లాడినా నో కామెంట్ అని స్పందిస్తున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతోందంటున్నారు. గోమ్ బిహేవియర్తో నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. అందుకే చాలా మందికి ఇప్పుడు నోట మాట రావట్లేదు. రెజల్యూషన్ ప్రకారం మరి ఆ రకంగానే నోట్ వస్తుందో తెలియదు. నాకు క్యాబినెట్ నోట్ వస్తుందన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఇంకా సర్క్యులేట్ చేయలేదని చెప్పి అన్నారు. నేను ఈ ఫంక్షన్కి వచ్చే ముందు కానీ బేసిక్గా సమైక్యవాదిని, కాకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డెసిషన్ తీసుకుందో దానికి కట్టుబడి. ఈ నెల 20 నుంచి విభజన ప్రక్రియ వేగం పెంచింది కేంద్రం. 23న రాష్ట్రంలోని అన్ని శాఖలను డీటెయిల్స్ కోసం ఆదేశించింది. 25న హోంశాఖ కార్యదర్శులు 7 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే శాంతి భద్రతలపై హోం మినిస్ట్రీ కమిటీ రాష్ట్రంపై దృష్టి పెట్టింది. హోంశాఖ సలహాదారు విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. Division or this thing happens, how to go about the assets division, what are the facilities which may be required, what are the training infrastructure required, what are the capacity building required, so that both sides will be strong. So this is the theme, and this was a preliminary discussion. Now I will be taking more views subsequently, by maybe tomorrow, I may be here tomorrow to continue, and then we will go about. ఓవైపు ఆందోళనలు, మరోవైపు ఉద్యమాలు, ఇంకోవైపు భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, పరామర్శ యాత్రలు, సమావేశాలు, భేటీలు, ఇలా ఎవరికి తోచిన రీతిలో రాష్ట్ర నేతలు రాజకీయాలు చేస్తున్నారు. సీమాంధ్ర నేతల ఆందోళనకైతే హద్దులు లేకుండా పోతున్నాయి. విభజిస్తే రాష్ట్రంలో యుగాంతం వస్తుందన్న రేంజ్లో కలరింగిస్తున్నారు. ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మాభిమానం అంటూ భారీ భారీ డైలాగులు చెబుతూ సెంటిమెంట్ను రగిలిస్తున్నారు. విభజించు, పాలించు అన్న ఈ ఓట్ల కోసం, సీట్ల కోసం చేస్తున్న రాజకీయాలు తెరమరుగు కావాలి. ఇవాళ మేలుకోకపోతే దేశం మొత్తం అంధకారం లేకపోతుంది అని చెప్పి నేను అందరికీ కూడా ఇవాళ సభాముఖంగా చెబుతున్నా. ఇక్కడ జరుగుతూ ఉన్న పోరాటం ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఇవాళ పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పి నేను చెప్తున్నా. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కడ లేని సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి మరీ దీక్ష చేసొచ్చారు. 2004లో తెలుగువారు లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. 2009లో తెలుగువారు లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. 30-35 మంది ఎంపీలు మీకు ఇస్తే మీరిద్దరిని డివైడ్ చేసి కనీసం ఓకే బ్రదర్స్ కొట్టుకుంటారు, ఉంటాయి సమాజంలో మామూలు ఇవన్నీ. వచ్చినప్పుడు మీ ధర్మం ఏంటి? పెద్ద మనుషులుగా ఇద్దరిని కలిపి కూర్చొనబెట్టి మళ్ళీ కలిసి ఉండేడుగా, ఇద్దరు ఐకమత్యంతో ముందుకు పోయేడుగా మీ ప్రయత్నం చేయాలిగా. ఇక ప్రభుత్వాధినేత హోదాలో ఉన్న సీఎం కిరణ్ వీళ్ళిద్దరికన్నా 2 ఆకులు ఎక్కువే చదివారు. విభజన ప్రకటన వచ్చిన 10 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ విభజనపై విషం కక్కారు.
నిజానికి ఈ నేతలంతా విభజనకు సహకరించిన వాళ్లే, బైఫరికేషన్తో తమకొచ్చే సమస్య ఏం లేదని చెప్పిన వాళ్లే. కానీ తీరా ప్రకటన వచ్చాక అందరూ యూటర్న్ తీసుకున్నారు. దాంతో కేంద్రం కంగుతింది. సీమాంధ్ర ప్రాంతంలో దగ్గర అందరూ కూడా ఒక అభిప్రాయంతోనే ఉన్నారు, కలిసి ఉండాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మొట్టమొదట ఈ నిర్ణయానికి కారకులు అని చెప్పాలంటే మొట్టమొదట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైతేనేం రాష్ట్ర నేతల రంగులు తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఈసారి మొహమాటాలకు పోవటం లేదు. విభజనను చాప కింద నీరులా చక్కబెడుతూ పోతోంది. ఎవరెన్ని రాజకీయాలు చేసినా వీ డోంట్ కేర్ అన్నట్టు ముందుకెళ్తోంది మంత్రివర్గ ఉపసంఘం. అందుకే వరుస భేటీలు, సంప్రదింపులతో నివేదిక తయారీలో నిమగ్నమైపోయింది గోమ్. నేతల అభ్యంతరాలు, అవాకులు చెవాకులను పూర్తిగా పక్కన పెట్టేసింది ఉపసంఘం. అధికారులిచ్చే నివేదికలపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే శ్రీకృష్ణ కమిటీ పూర్తి స్థాయిలో నివేదికిచ్చింది. దానిపై కసరత్తు చేసిన కేంద్రం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో పని చక్కబెడుతోంది. సమస్యలుంటే చెప్పుకోండి, ప్యాకేజీ ఎంత కావాలో అడగండి, అంతేకాని సమైక్యం పేరుతో రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్తున్నా రాష్ట్ర నేతల చెవికెక్కట్లేదు. అవే డైలాగ్స్, అవే రాజకీయాలు. నీళ్లు, నిధులు, పోలవరం ప్రాజెక్ట్, హైదరాబాద్ లాంటి జటిలమైన అంశాలన్నింటిపైన ఉపసంఘం దృష్టి పెట్టినట్టు సమాచారం. కానీ నేతలకు మాత్రం అది అర్థం కావడం లేదు. అదే ట్రాజడీ. కలిసున్నప్పుడు విడదీయమని చెప్పిన వాళ్లే ఇప్పుడు రాష్ట్రాన్ని విడదీయొద్దంటున్నారు. సీమాంధ్ర ఎడారి అవుతుందని ఓ నేత అంటాడు. రెండు ప్రాంతాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలని ఇంకో నేత అంటాడు. అసలు విభజన చేసే హక్కు మీకెవరిచ్చారంటారు మరో నేత. అంతా తమ స్థాయి మర్చి మాట్లాడుతున్న లీడర్లే. అందుకే మంత్రివర్గ ఉపసంఘం దూకుడు పెంచింది. నేతల మాటలను పట్టించుకోవడం మానేసింది. విభజన నిర్ణయం వచ్చి 3 నెలలవుతోంది. ప్రకటన వెలువడిన వెంటనే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సమైక్య ఉద్యమాన్ని 2 నెలల పాటు చూస్తూ ఊరుకుంది కేంద్రం. ఉద్యమం సంగతి పక్కన పెడితే నేతల పొలిటికల్ డ్రామాలకు కళ్లార్పకుండా చూసింది. నేతల జిమ్మిక్కులను చూసి జనం అసహ్యించుకుంటున్నా నేతల తీరు మాత్రం మారలేదు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రయోజనాల గురించి కాకుండా విడిపోతే జరిగే నష్టాలనే ఏకరువు పెడుతున్నారు. కానీ కలిసున్నంతకాలం తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఏ నేత మాట్లాడలేదు. ఇప్పుడు విడిపోతే సీమాంధ్ర ఏం నష్టపోతుందో చెప్పట్లేదు. ఇలా 2 ప్రాంతాలను తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో బురిడీ కొట్టించారు నేతలు. రెండు నెలల పాటు ఉద్యమాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య దూకుడు పెంచింది. వెనక్కి తగ్గేది లేదు, సమస్యలుంటే చెప్పుకోండని ఎన్నిసార్లు స్టేట్మెంట్లిచ్చినా నేతల తీరులో మార్పు రాలేదు. పైగా చెప్పిందే చెప్పి జనాన్ని మోసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారంతా. ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని లోతుగా పరిశీలన చేసిన తర్వాతనే తదుపరి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. పోరాటం చేస్తున్నాం. శీతాకాల సమావేశాల వరకు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అవసరమైతే రేపొద్దున జరగబోయే ఎన్నికల దాకా కూడా పోరాటం చేద్దాం. ఆ ఎన్నికలలో 30 ఎంపీ స్థానాలు మనమందరం కలిసి గెలిపించుకుందాం. మనమే సమమైన న్యాయం జరగాలి. అందరికీ పిలిపించి మాట్లాడి అందరు స్టేక్ హోల్డర్స్తో కాన్ఫిడెన్స్ చేస్తూ మీరు చేయాలి. ఏది చేసినా కూడా అది చేయకుండా ఇష్టానుసారంగా చేసి
సమస్యలు సున్నితమైన సమస్యలు జటిలం చేస్తున్నారు. ఇది చేసే మునిపే మీరు హోంవర్క్ చేయాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ హోంవర్క్ చేసి అందరికి చెప్పాలి కదా. మీరు చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకున్నామంటే మిగతా రాజకీయ పార్టీలపైన బురజాల కార్యక్రమం తీసుకుంటే ఇది ఎక్కడ న్యాయం? సీమాంధ్ర సమస్యలపై ఆంటోనీ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు దాన్నో కమిటీగా కన్సిడర్ చేయలేదు ఆ ప్రాంత నేతలు. పైగా సమస్యను సైడ్ ట్రాక్ పట్టించేందుకు ఆత్మగౌరవ నినాదాలు, పాదయాత్రలు, ప్రెస్ మీట్లతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. జనం రోడ్ల మీదకు వస్తున్నా నేతలు మాత్రం జనంతో కలవకుండా డ్రామాలాడారు. ఇవన్నీ చూసిన కేంద్రం అన్ని పార్టీలు, అందరూ నేతలు లిఖితపూర్వకంగా రాసిచ్చిన లేఖలను విడుదల చేసింది. దాన్నుంచి బయటపడేందుకు సీమాంధ్ర ప్రయోజనాలు, సమన్యాయం, సామాజిక న్యాయం అంటూ కొత్త స్లోగన్స్తో ముందుకొచ్చారు. విభజన నిర్ణయంపై వెనక్కి తగ్గదని చాలా మందికి అర్థమైంది. సామాన్యుడు సైతం మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. కానీ నేతలే ఇంకా రియలైజ్ కాకపోవటం పొలిటికల్ ట్రాజడీ. ఓట్ల వేటలో జనాన్ని మోసం చేస్తూ తమని తాము మోసం చేసుకుంటున్నారు. ఇప్పటికే సీమాంధ్ర కేంద్ర మంత్రులకు విభజన నిర్ణయంపై ఓ క్లారిటీ వచ్చింది. సమైక్యం సంగతి పక్కన పెట్టి కొత్త రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఆల్రెడీ కేంద్రమే ప్యాకేజీ గురించి సలహాలు ఇవ్వండని కోరుతోంది. ఈ టైంలో కేంద్ర మంత్రులు ఇక విభజన అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. ధోరణిలో కనిపించడం వల్ల మరి అట్లీస్ట్ మన ప్రాంత ప్రజల మరి ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి, తర్వాత ఎంప్లాయీస్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్, తర్వాత హైదరాబాద్ మీద ఆస్పిరేషన్స్ పెంచుకున్న స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి పూర్తిగా కృషి చేస్తారు. ప్రభుత్వపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. కేబినెట్ ఆమోదం చేసింది. కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత కూడా ఒక ప్రక్కేమో అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకుని అది నడుస్తున్నప్పుడు కూడా నేను మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామీణ సోదరుడి దగ్గరికి వెళ్ళి రాష్ట్రం సమైక్యంగానే ఉండిపోతుందంటే 6 నెలల తర్వాత నేను మరలా మీ దగ్గరకు వచ్చి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, హస్తం గుర్తుకు ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టండి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనో ఈ దేశం బలంగా ఉంటుందని చెప్పబోయే వ్యక్తిని నేను. అయితే మాలో కొంతమంది ఇంకా ముక్కులవదు, ఇంకా సమైక్యంగా ఉంటుందని చెప్తున్నారు. అది దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ తాలూకా వ్యక్తిగత అభిప్రాయం మీద ఉంటుంది. ఇప్పటికే సీమాంధ్ర బీజేపీ, సిపిఐ, సిపిఎం లాంటి కొన్ని పార్టీలు సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు. 2 ప్రాంతాలకు న్యాయం జరిగేలా విభజన చేస్తామని కేంద్రం హామీ ఇస్తోంది. కానీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా డ్రామాలాడుతున్నారు. కాఫీలు, టీలు, బిస్కెట్లే కానీ అక్కడ చర్చలు లేవు, ప్రజాభిప్రాయానికి విలువ లేదు. అధికారులు పంపించిన రిపోర్ట్లు మాత్రం దగ్గర పెట్టుకుంటారు, అదే ప్రజాభిప్రాయం అనుకుంటున్నారు. మంత్రుల సమావేశంలో న్యాయం జరగదు. వారు అనుకున్నది ఏదో అధికారులు రాసిచ్చిన రిపోర్ట్లు తయారు చేసేదానికే పనికొస్తుంది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశాలు. కానీ వారు కంటి తుడుపు చెరిపే వారు చేస్తున్న చర్య అంతా. ఏదైతేనే నేతల ఈ పొలిటికల్ డ్రామాల్ని మంత్రివర్గ ఉపసంఘం ఏమాత్రం పట్టించుకునేలా లేదు. కానీ నేతలు మాత్రం ఇంకా ఓట్ల డ్రామాల్ని పక్కన పెట్టట్లేదు. అందుకే గోమ్ తన పని తాను చేసుకుపోతోంది. పోలవరంలో మునిగేదెక్కడా? రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంత? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? క్విజ్ క్వశ్చన్స్లా ఉన్నాయి కదా. కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూపీ లాగుతున్న సమస్యలివి. గత నెల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారో లేదో అప్పుడే పని మొదలు పెట్టేసింది కమిటీ. మరో నెల రోజుల్లో కసరత్తు పూర్తి చేసి డ్రాఫ్ట్ బిల్లును రాష్ట్రపతికి పంపే దిశగా పావులు కదుపుతోంది. ఇంతకీ ఉపసంఘం విభజనపై ఎక్కడిదాకా వెళ్ళింది? ఏ అంశాలపై ఫోకస్ చేస్తోంది? విభజన ప్రకటనతో ఎన్నో సమస్యలు ముందుకొచ్చాయి. నీళ్లు, నిధులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, వీటికి తోడు హైదరాబాద్. 3 ప్రాంతాలకు ముడిపడిన చాలా అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అలాగని 2 ప్రాంతాలకు న్యాయం జరిగేలా విభజన జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇది మొన్నటిదాకా పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే పిక్చర్ క్లారిటీ వస్తోంది. సమస్య అనుకున్న ఏ చిన్న అంశాన్ని వదలకుండా స్టడీ చేస్తోంది జీఓఎం. విభజన విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్రం ముందు మాట పడకుండా క్లారిటీతో విభజించాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ప్రతి అంశాన్ని లోతుగా స్టడీ చేయిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగుల సలహాలను తీసుకుంటోంది.
ఈ నెల 25న ఢిల్లీలోని హోంశాఖ ఆఫీసులో రూమ్ నంబర్ 119లో అనిల్ గోస్వామి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్థిక, విద్యుత్, బొగ్గు, జలవనరులు, పెట్రోలియం, సహజ వాయువులు, శిక్షణ సిబ్బంది, మానవ వనరులు, లా అండ్ జస్టిస్ కు చెందిన మొత్తం 7 శాఖల అధికారులతో భేటీ నిర్వహించారు. వీలైనంత త్వరగా లోతైన అధ్యయనాలతో నివేదిక ఇవ్వాలని ప్రతి శాఖను హోంశాఖ కోరింది. దాంతోపాటు ప్యాకేజీల అంశం చర్చకు రాకపోయినా విభజన టైంలో ఏ రాష్ట్రానికి ఎన్ని వనరులు, ఎంతమంది సిబ్బంది కేటాయించాలన్న దానిపై క్లారిటీ కోసం ట్రై చేసింది. దాంతోపాటు ఆస్తులు, అప్పుల పంపకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించింది. దశాబ్దం క్రితం 3 రాష్ట్రాల విభజన జరిగింది. అప్పటి మార్గదర్శకాల ప్రకారమే ఇప్పుడు ఏపీని విభజించాలన్నది కేంద్రం ఆలోచన. దానికి తగ్గట్టి అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది హోంశాఖ. ఇక విభజనతో ముడిపడ్డ మరో అంశం శాంతి భద్రతలు, నక్సలిజం. దీనిపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది హోంశాఖ. హోంశాఖ కార్యదర్శి విజయ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని రాష్ట్రానికి పంపించింది. ఏకే మహంతి, జేవీ రాయుడు, పేర్వరం రాములు లాంటి లా అండ్ ఆర్డర్ ఆఫీసర్లతో నివేదిక రూపొందించే పనిలో పడింది హోంశాఖ. Meanwhile, I will be eliciting views from certain other people also. That's all I have to say now. I will not be able to say anything more because I don't have at the moment anything to share. Tomorrow also you are meeting continuing here only. Tomorrow you will tomorrow either we may continue here or there's some other venue. We will let you know. If there is a need, we will let you know. Tomorrow also on police. Only one subject for me. No, that I can't go into any other subject. శాంతి భద్రతలపై వచ్చే నెల 5లోగా నివేదిక ఇచ్చేలా హోంశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తీవ్రవాద, ఉగ్రవాద సమస్యలతో పాటు అవాంఛనీయ శక్తులు ఎదగడానికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు విభజన తర్వాత సీమాంధ్రలో వయోలేషన్ జరిగే ప్రాంతాలను ముందే గుర్తించడం ఈ కమిటీ టార్గెట్. దీనికోసం రాష్ట్ర క్యాడర్లోని 13 మంది ఐపీఎస్ల సహకారం తీసుకుంటున్నారు హోంశాఖ కార్యదర్శి విజయ్ కుమార్. 2004లో వీరప్పన్ ఎన్కౌంటర్, 2011లో ప్రముఖ నక్సలైట్ కిషన్జీ ఎన్కౌంటర్లో విజయ్ కుమార్ది కీలక పాత్ర. శాంతి భద్రతల విషయంలో ఆయనకున్న అపార అనుభవాన్ని, అసాంఘిక శక్తులను మట్టుబెట్టడంలో ఆయన తీసుకునే చర్యల విషయంలో హోంశాఖకు అపారమైన నమ్మకం. అందుకే ఏపీ విభజన విషయంలో విజయ్ కుమార్ కీలకంగా మారారు. एक मिनट, हम ज्यादा बोलने का कोई ज्यादा नहीं है. अभी हम पहुंचे इधर, बाकी टीम मेट से मिलेंगे. बाकी लोगों से बात करेंगे. जाने से पहले जरूरत पड़े आपसे भी मिलेंगे. अभी ज्यादा मत कमेंट्स ऑन एनी ऑफ द अदर मैटर्स. My mandate is very limited. I am looking at it. Likely 2 days, if necessary 3 days. Likely 2 days. Okay. ఇక కేంద్ర హోంశాఖకు రోజు 3000కు పైగా మెయిల్స్ వస్తున్నట్టు సమాచారం. వాటిని చదివి అమలు చేసేందుకు హోంశాఖ ఏకంగా ఓ అధికార బృందాన్ని ఏర్పాటు చేసింది. పనికొచ్చే ప్రతి అంశాన్ని తీసుకునేలా అధికారులను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. విభజన విషయంలో మెయిల్స్ కూడా కీలకంగా మారొచ్చన్నది కొందరి అభిప్రాయం. పోలవరానికి జాతీయ హోదా, కొత్త రాజధానికి ప్యాకేజీ, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, 3 ప్రాంతాలను సంతృప్తిపరిచేలా ఆఫర్లు. విభజన విషయంలో కేంద్రం కంప్లీట్గా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తాయిలాలు, ప్యాకేజీల కంటే 2 కొత్త రాష్ట్రాల నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాలన్నది ప్లాన్. ఇంతకీ విభజన విషయంలో కేంద్రం ఆలోచనేంటి? ఎలాంటి ఆఫర్లు ఇవ్వబోతోంది? హైదరాబాద్ విభజనతో అత్యంత జటిలమైన సమస్యగా మారిన అంశం. 3 ప్రాంతాలతో లింక్ అయిన హైదరాబాద్పై అందరికీ ఇంట్రెస్ట్. కానీ విభజనతో తెలంగాణలో భాగమైపోతుండటం మిగతా ప్రాంత నేతలకు కంటగింపుగా మారింది. అందుకే సెంటిమెంట్ను రాజేస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్పై అందరికీ అనుమానాలున్నాయి. అందుకే హోంశాఖ హైదరాబాద్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ని యూనిట్గా తీసుకుని శాంతి భద్రతల కోణంలో విభజించి చూస్తోంది. యూటీగా, దేశానికి 2వ రాజధానిగా,
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్పై ఎన్నో ఫార్ములాలు తెరపైకొచ్చాయి. కానీ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది కేంద్రం. పోలవరం ప్రాజెక్ట్ దశాబ్దాల కల. దాన్ని నెరవేర్చేందుకు సీమాంధ్రుల ప్రయోజనాల కోసం పోలవరాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది కేంద్రం. జాతీయ హోదాతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రమే భరించేలా కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి. అసలు పోలవరం చేపడితే అందులో మునిగిపోయే ప్రాంతాలేమిటో గుర్తించి చేపట్టాల్సిన చర్యలపై జీవోఎం దృష్టి పెట్టింది. దాంతోపాటు భద్రాచలం ఇష్యూపైన ఫోకస్ చేసింది. ఇక కొత్త రాజధాని నిర్మాణానికి ప్యాకేజీ. నిజానికి రాజధాని నిర్మాణం అంత ఈజీ కాదు, అలాగని కష్టమూ కాదు. కానీ సీమాంధ్ర నేతలు మాత్రం దాన్నో బ్రహ్మ విద్యగా మార్చి అసాధ్యంగా చిత్రీకరించారు. కానీ కేంద్రం మాత్రం కొత్త రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది. ఇప్పటికే సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లతో పాటు మౌలిక వసతులపై నివేదికలను తెప్పించుకుంది కేంద్రం. రాజధాని ఏర్పాటు తర్వాత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, దానికి రాజధానితో లింక్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్టు సమాచారం. ఆరు దశాబ్దాల తెలంగాణ కాల సాకారమైంది. కానీ తెలంగాణలో చాలా ప్రాంతాలు వెనుకబడ్డాయి. అలాగని విభజనతోనే అన్ని సమస్యలు తీరిపోతాయని కాదు. అందుకే ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలోని వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐటీఐఆర్ ప్రాజెక్టుతో హైదరాబాద్కు పెట్టుబడులు వరదను పోటెత్తించింది కేంద్రం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపడుతోంది. విశాఖ, తిరుపతి లాంటి ప్రాంతాలకు ఐటీఐఆర్ను విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏదైతేనేం నేతల నిర్వాకంతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిపోయింది. కానీ కేంద్రం మాత్రం విభజనతో కఠిన నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుకు మరో 4 రోజుల టైం మిగిలింది. అది వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. అసెంబ్లీకి తెలంగాణ అంశం. ఇప్పటికీ దీని గురించే కొట్లాడుతున్నారు మన నేతలు. కానీ బిల్లు పక్కాగా పంపేందుకు జీవోఎం వేగంగా పావులు కదుపుతోంది. విభజనపై విషం కక్కుతున్న నేతల నోళ్లు మూయించేలా ప్రతి అంశంపైన లోతైన అధ్యయనం చేస్తోంది. సమస్య అన్న ప్రతి అంశానికి పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తోంది. ఏదైతేనేం నేతల నిర్వాకంతో రాష్ట్రం అధోగతి పాలైంది. కానీ మంత్రివర్గ ఉపసంఘం దూకుడుతో 2 రాష్ట్రాల ఫ్యూచర్పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇది V6 స్పాట్లైట్.